మరి ఒక స్త్రీని భారతమాత అని పిలుస్తున్నాం. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి మరి స్త్రీగా సంబోధించినటువంటి నేపథ్యం లోపల అయినప్పటికీ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా కూడా అటు దేశంలో ఇటు రాష్ట్రాలలో మహిళలపైన, ముఖ్యంగా బహుజన సమాజానికి చెందినటువంటి మహిళలపైన ఏదో ఒక మూలన ప్రతిరోజు కూడా మరి అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నటువంటి మరి బాధాకరమైనటువంటి సన్నివేశాలు గత 77 సంవత్సరాల నుంచి మన దేశం చూస్తూనే ఉంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి షాద్నగర్ ప్రాంతంలో మరి ఒక ఎస్సీ మహిళ సునీత అనేటువంటి ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, ఒక అక్క మరి దొంగతనం చేసింది, బంగారం దొంగతనం చేసింది, డబ్బులు దొంగతనం చేసింది అనేటువంటి నేరం ఆరోపణ చేసినటువంటి సందర్భంలో మరి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రామరెడ్డి గారు, సైబరాబాద్కు చెందినటువంటి మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి రామరెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అమానుషంగా ఆ మహిళను, తన భర్తను, తన కొడుకును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి విపరీతంగా కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్ ఖండిస్తూ ఉంది. ఇదే సందర్భంలో తన యొక్క భర్త యొక్క బట్టలు మరి విప్పించి ఆ మహిళకు అదే పోలీస్ స్టేషన్లో వేయించినటువంటి పరిస్థితి. ఆ బట్టలు, ఒక చొక్కా, ఒక నెక్కర్ వేయించి తన బిడ్డ ముందే తనపైన 3rd డిగ్రీ చేసిండ్రు అని చెప్పేసి ఆ అక్క విపరీతంగా తీవ్రమైనటువంటి మనోవేదనతోటి మరి చెప్తున్నటువంటి పరిస్థితి యావత్తు భారతదేశానికి, తెలంగాణ సమాజానికి తలవంపులుగా భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సదరం తెలియజేస్తున్నా. వాస్తవంగా ఒకవేళ ఆ సునీత అనేటువంటి మహిళ మరి ఆ తప్పు చేసినట్లయితే ఆ తప్పుకు మరి నిజ నిర్ధారణ చేయడం కోసం ఒక మహిళా ఎస్ఐను నియమించాల్సింది ఉండే. ఒకవేళ తను తప్పు చేస్తే ఆమెను కఠినంగా శిక్షించడం కోసం ఒక మహిళా కానిస్టేబుల్ను నియమించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా చేయకుండా ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అనే మరి చొరవ తీసుకొని తనపైన విపరీతమైనటువంటి దాడి చేసినటువంటి సందర్భం చాలా బాధాకరం. మరి ఈ యొక్క పరిస్థితి మరి వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరైతే కొట్టారో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను ఆయనను సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుండా మరి సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం అనేటువంటి బాధాకరం. కొట్టిందేమో రామిరెడ్డి అనేటువంటి ఎస్ఐ, నువ్వు సస్పెండ్ చేసిందేమో మహిళా కానిస్టేబుల్ను. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయ విచారణ మరి పూర్తి స్థాయిలో మరి నిబద్ధతగా ఉందో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి డిప్యూటీ సీఎంగా ఒక దళితుని నియమించడమని మరి కుండబద్దలు కొట్టినట్టు అనేక రకాల వాగ్దానాలు, ప్రగల్భాలు పలుకుతున్నట్టు కూడా మరి ఇవాళ దళిత మహిళలకు, మరి దళితులకు ఏమాత్రం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ బహుజన సమాజ్ పార్టీ మహిబాద్ అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో మహిబాద్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 4 ప్రధానమైనటువంటి డిమాండ్లను కూడా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రీయ యూనిట్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరి తక్షణమే ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రామరెడ్డి గారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి. ఇదే రామరెడ్డి ఎస్ఐ దళిత మహిళ పైన మరి దాడి చేయడం, తర్వాత హత్యాయత్నం కేసు కింద నమోదు చేయాలి, రేప్ కేసు అటెంప్ట్ చేయాలి, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా తక్షణమే విడుదల చేయాలి. ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో యావత్తు తెలంగాణ మొత్తం అగ్నిగుండమై మరి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ మైపాల్. జై భీమ్, జై భారత్.